హాయ్, దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఈ మధ్యలో ఒకసారి లూలు మాల్కి వెళ్ళాను. అసలు అక్కడ ఉన్నవి చూసి నేనే షాక్ అయిపోయాను అనమాట. నేనెప్పుడు ఇలాంటివి అన్నీ ఒకటే చోట నేను కూడా ఎప్పుడు చూడలేదు. అక్కడ ఏ టు జెడ్ నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. మ్యారినేట్ చేసినవి దొరుకుతాయి, ప్లస్ మనం కుక్ చేసుకునే విధంగా కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే ఎగిరేవి, నడిచేవి, ఈదేవి టోటల్లీ 3 వెరైటీస్ అక్కడ ఒకటే షాప్లో మనకి అవైలబుల్లో ఉంటాయి. నాకైతే చాలా నచ్చిందండి అదైతే. సరే, నాకు నచ్చింది కదా, నాలాంటి నాన్ వెజ్ లవర్స్ ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందేమో అని నేను ఈ వీడియో తీశాను. మటన్ సెక్షన్ మటన్కి, చికెన్ సెక్షన్ చికెన్కి, ఫిష్ సీ ఫుడ్కి డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. మటన్లో కూడా మీరు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. మనకి మామూలుగా మనం మటన్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే అన్నీ మిక్స్ చేసి వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మనకి సెపరేట్గా, మనకి బ్రెయిన్ కావాలంటే బ్రెయిన్, లెగ్స్ కావాలంటే లెగ్స్, కీమా కావాలంటే కీమా, థై కావాలంటే థై, అట్లా డిఫరెంట్ బిర్యానీకి కావాలంటే బిగ్ పీసెస్, కర్రీ కట్క్, బోటి, లివర్, ఇలాంటివి అన్నీ వెరైటీస్ అన్నమాట. అలాగే చికెన్, ఇక ఎగిరే వాటిల్లో అయితే ఇక చెప్పక్కర్లేదండి. గిన్నె కోడి, నాటుకోడి, టర్కీ, ఈవెన్ కడక్నాథ్, కంజు పిట్టలు, ర్యాబిట్, ఇటువంటివి చాలా ఉన్నాయన్నమాట. మనం బయట కొనుక్కోవాలంటే హోల్ బర్డ్ కొనుక్కోవాలి. ఇక్కడైతే అలా కాదు, దేనికంటే దానికి సెపరేట్గా ఇస్తారు. ఫిష్లో కూడా నేను ఎప్పుడైతే ఇన్ని వెరైటీస్ చూడలేదు. ఒకటే చోట అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. వేరే వేరే కంట్రీలో ఎక్కువగా దొరికే ఫిష్లు కూడా ఉన్నాయి దీంట్లో. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, రీజనబుల్గా తక్కువ రేటువి కూడా ఉన్నాయి. అది ఫిష్ని బట్టి అనమాట. అసలు షార్క్ అంటే మనకి సీజన్లోనే దొరుకుతుంది కదా, ఇక్కడ షార్క్ కూడా ఎనీ టైం అవైలబుల్లో ఉంటుందంట. షార్కు, జల్లలు, ఇంకా వంజరం, టూనా, చందువాలు, బ్లాక్ చందువా, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. నత్తలు, ఇంకా దాన్ని ఏమంటారు, ఈ గవ్వల మధ్యలో ఉంటాయి అట్లాంటివి. రొయ్యల్లో టైగర్ రొయ్యలని, ఏటి రొయ్యలని, బొంబుడాయిలు, పీతలు. అబ్బా, అసలు అక్కడికి వెళ్తే ఈరోజు ఏం కొనుక్కోవాలి, ఈ సండే ఏం వండుకోవాలో అది కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంకా డ్రై కూడా దొరుకుతుందండి మనకి, డ్రై ఫిష్ కూడా, ప్రాన్స్, ఇంకా చేపల్లో కూడా చాలా వెరైటీ ఉన్నాయి డ్రైవి కూడా. రొయ్య పప్పు, రొయ్య పొట్టు, తర్వాత పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, అట్లా ఏ టు జెడ్, ఇది అది అని ఏమీ చెప్పక్కర్లేదు, అన్నీ ఉన్నాయి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ చిన్న చిన్న గాజు బాటిల్స్లో ఒక్కొక్క ఫిష్ వేసి అట్రాక్షన్ కోసం పెట్టారు. వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు అట్రాక్ట్ అవటానికి అన్నట్టుగా చాలా బాగున్నాయి. ఈ చేపలు కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అనమాట, ఎన్నో కలర్స్ కూడా ఉన్నాయి. అసలు నేనైతే ఎప్పుడు ఇన్ని కలర్స్ చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఖచ్చితంగా పిల్లలకు కూడా నచ్చుతుంది. చాలామంది కొనుక్కునే కూడా వెళ్తున్నారు. బాటిల్ వచ్చి 200 అలా ఉందండి, అంటే ఫిష్ వెరైటీని బట్టి. సో మీకు కూడా నచ్చితే వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.